ఉద్యమాలు సమస్యలపై పోరాటాల ద్వారా నిత్యం ప్రజల కోసం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పరితపించారని మంత్రులు కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్ అన్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి ప్రభుత్వం తరపున నివాళులు అర్పించారు. ముద్రగడ కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి సానుభూతి తెలిపారు. మంత్రులతో పాటు ముద్రగడ పార్థివ దేహానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు నివాళులర్పించారు. రాజకీయాల్లో ముద్రగడ సాగించిన ప్రయాణం యువతకు ఆదర్శమని మంత్రులు అన్నారు. పోరాటాలందు ఆరితేరిన యోధుడు లాంటి శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు మన ముందు లేకపోవడం అనేది అందరికీ కూడా బాధ కలిగించే అంశం. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల, ఆయన చేసిన ఉద్యమాల వల్ల ప్రభావితమైనటువంటి అనేక మంది ఉన్నారు. వేల సంఖ్యలో ఆయనకి అభిమానులు ఉన్నారు. ఆయన ఎటు నడిస్తే అటు నడిచిన వాళ్ళు ఉన్నారు. ఇలా చూసుకుంటే తన రాజకీయ జీవితం యావత్తూ కూడా ఒక అద్భుతమైనటువంటి కాకలు తీరినటువంటి రాజకీయ నేతగా ఆయన సాగించిన ప్రయాణం ప్రస్తుత యువతరానికి కూడా మార్గదర్శకం అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను, అదేవిధంగా మంత్రి గారి కార్మిక శాఖ మంత్రులు సుభాష్ గారు ప్రభుత్వ ప్రతినిధులుగా వచ్చాం. ఆయనకి కడసారి శ్రద్ధాంజలి ఘటించడానికి ఇక్కడికి వచ్చిన మా అందరికీ కూడా వారితోటి ప్రత్యక్షమైన పరిచయాలు ఉన్నాయి. ఆయన చేసిన అనేక ఉద్యమాల్లో పాలు పంచుకున్న వాళ్ళమే ఇక్కడికి వచ్చిన వాళ్ళం అందరం కూడా. అటువంటి ఒక మహానేత ఇవాళ పరమపదించడం అనేటువంటిది అందరికీ బాధాకరమైన అంశంగా భావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన యొక్క నివాళులు అర్పించారు. ముద్రగడ పద్మనాభం గారు మన మధ్య లేరు అనే మాట ఎవరికి మింగిడిపడిన విషయం. ఆయన ముక్కుసూటితనం, ఆయన నైజం, నిరంతరం ప్రజల్లోనే ఉండేవారు, ప్రజల సమస్యల మీద పోరాడేవారు. ఆయన నుంచి నేర్చుకోవాల్సింది యువత చాలా ఉంది. ముఖ్యంగా రాజకీయాల్లో వచ్చేవాళ్ళందరికీ కూడా 4 సార్లు ఎమ్మెల్యేలు చేసినా, ఒకసారి ఎంపీ చేసినా, 2 సార్లు మంత్రులు చేసినా సర్వసాధారణమైన జీవితం ఆయన గడపటం, కుల మతాలకు అతీతంగా ప్రజలందరినీ కూడా ఆయన హక్కును చేర్చుకోవటం. మరి ఈరోజు ఆయన లేరు అనే మాట ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. మరి ఆయన నిరంతరం ప్రజల్లోనే ఉంటూ ప్రజల కోసమే పోరాడి మరి ఈ రోజున ఆయన మధ్యన లేకపోవటం, అలాగే ప్రభుత్వం కూడా మమ్మల్ని అధికార ప్రతినిధులుగా దుర్గేష్ గారిని, నన్ను కూడా వెళ్ళమంటూ, అలాగే అందరూ కూడా ఇక్కడికి కేవలం ఆయన వ్యక్తిత్వం, ఆయన ముక్కుసూటితనం, ఆయన రాజకీయం, ఆయన చూపించిన బాట, అందరినీ కుల మతాలకు అతీతంగా అందరినీ చేర్చుకోండి ఆయన చూపించిన బాట మరి అందరం కూడా ప్రయాణించవలసిన పరిస్థితి ఉందని తెలియజేసుకుంటూ వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటాం.